ఇది దైవ జనాంగమా, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. స్తుతించటానికి నువ్వు వెనకం చేయబాకు, స్తుతులు చెల్లించడానికి వెనకం చేయబాకు. స్తుతులు చెల్లిస్తున్న కూడికలకు నువ్వు ఆగకుండా రావాలి, సాగిపోవాలి. స్తుతుల్లోనే గొప్ప శక్తి ఉంది, స్తుతుల్లో గొప్ప మార్పు. స్తుతులు చేస్తూ ఉంటుంటే ఒకవేళ చాతబడి క్రియలు, ఒకవేళ మాంత్రిక శక్తులు, ఒకవేళ దయ్యప శక్తులు, ఒకవేళ భూతప శక్తులు, ఒకవేళ చీకటి శక్తులు, ఒకవేళ అసూయ శక్తులు, ఒకవేళ ఈర్ష్య శక్తులు, ఒకవేళ యశము చూపు కలిగిన శక్తులను కూడా స్తుతుల ద్వారా నాశనము చేయగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘం ఎప్పుడు కూడా స్తుతిస్తూ 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 జీవించుదురుగాక. హల్లెలూయా. సంఘం ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? స్తుతిలే. మీరు ఏది జరిగినా స్తోత్రమే, ఎవరు విడిచినా స్తోత్రమే. హల్లెలూయా.